వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్. గురజాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు గుంటూరు, విజయవాడ ప్రాంతాలంతా జలమయమయ్యాయి కాబట్టి వాహనదారులను జాగ్రత్త వహించనున్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న నియోజకవర్గ ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతో ఉందని, కొత్త రోగాలు వ్యాపించకుండా బయట చేసే తినుబండారాలను తీసుకోకుండా ఉండడం చాలా మంచిదని, కాచి వేడి చల్లార్చిన నీటిని తీసుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి నమస్కారాలు. నిన్నటి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చాలా నష్టం jరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అదేవిధంగా మన నియోజకవర్గంలో సీజనల్ వ్యాధులు బాగా ఎక్కువగా ఉన్నటువంటి ఈ సమయంలో వర్షం కారణంగా ఆ సీజనల్ వ్యాధులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం చాలా ఉంది. సో ప్రజలందరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ముఖ్యంగా బయట ఫుడ్ని అవాయిడ్ చేయటము, అదేవిధంగా కాల్చి వేడి చేసి చల్లార్చిన నీరు తాగటము, వాటర్ కంటామినేషన్ అవాయిడ్ చేయటము, తదితర అంశాలన్నింటినీ పాటిస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు రైతులు, శ్రామికులు, విద్యార్థులు ఇలాంటి సమయాల్లో, ముఖ్యంగా ఈ వర్షం పడేటటువంటి సమయాల్లో పనులకు వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా పొలాల్లో నాట్లు వేసుకునే వాళ్ళు కానివ్వండి, కరెంటు స్తంభాలకి కొంచెం దూరంగా ఉండటము, విద్యార్థులు అనేవాళ్ళు